రాజా సాబ్ ఈ సంక్రాంతి మాత్రం చిరు సాబుదే ఫిక్స్ అయిపోండి, మామూలుగా లేదు. మడిసా కాసింత కళాపోసం ఉండాలయ్యా. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. ఏంట్రా తమ్ముడు సంగతి? సంక్రాంతి బ్లాక్ బాస్టర్, సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఫస్ట్ హాఫ్ తోనే చెప్పండి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఏదైతే బాస్ ని టీవీలో చూసామో, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యామో, ఆ బాస్ మళ్ళీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఏదైతే ఆయన కామెడీ టైమింగ్ ఉందో, ఆయన ఎమోషన్ సెన్స్ ఉన్నాయో అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. ఆయన నవ్వుతా నవ్వుతున్నాం, ఆయన ఏడిసి ఏడుస్తున్నాం, మామూలుగా లేదు. అంత బాగుంది ఏంటండి? ఒకప్పుడు బాస్ టైమింగ్ ఎలా అయితే ఉంటుందో, గరానమ్మ కూడా అయినా లేదంటే ఒక శంకర్ ఎంబీబీఎస్ అయినా సరే ఎలా అయితే వాడుకున్నారో అంతకు మించి వాడుకున్నారు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. లాస్ట్ 20 years లో ఆయన కామెడీ టైమింగ్ ఎవడు వాడుకోలేదు. అనిల్ రావుపూడి వాడుకున్నాడు, పింజాడిచాడు మొత్తం. అసలు కదరా చెప్తున్నా, ఈ సంక్రాంతికి అనిల్ అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే. గరణమ్మగుడు చూడాలనుంది అన్నయ్య, దాని తర్వాత ఇదే సినిమా. సూపర్, ఎక్సలెంట్. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. బాగుందండి, చాలా బాగుంది. సంక్రాంతికి సూపర్ హిట్ ఫిలిం ఇచ్చారండి. షేక్ 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 ఆడిస్తాను రా. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ వచ్చేసింది. నెక్స్ట్ లెవెల్, సూపర్. సంక్రాంతికి ఇట్టు కొట్టేస్తామా? ఓరి నీ మూకిళ్ళలో తాలింపు, అదేదో కాస్త మెల్లగా తెలుగులో చెప్పొచ్చు కదరా. మెగాస్టార్ కంబ్యాక్ అన్న. ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ అంత ఎగ్జైట్ అయినా నేను. పని అయిపోయింది అనుకున్నారా? చిరంజీవి మళ్ళీ తన ఏంటో చూపించాడు. మళ్ళీ ఒక గ్యాంగ్ లీడర్, ఒక బిగ్ బాస్. ఇప్పుడు శంకర్ వరప్రసాద్. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. రాజా సాబ్ ఇంకా తెలిసి ఇది క్లోజ్ అయిపోతుంది అనుకుంటా. దిస్ ఇస్ ద సంక్రాంతి విన్నర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ దిస్ సంక్రాంతి 2026. ఒకటే మాట, కల్ట్ మాసిచ్చడం. చిరంజీవిని చూస్తే అసలు ఆశ్చర్యపోతున్నాం. ఇప్పుడు అసలు గరానమ్మగుడు, రౌడీలుడు, గ్యాంగ్ లీడర్ స్టైల్లో ఉన్నాడు. అసలు కాలు మొక్కినా తక్కువనే, ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచన టైం లేదు. చాలా బాగుంది. వెంకటేష్ చిరంజీవి వచ్చాకైతే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. లాస్ట్ 20 years లో బాస్ ఇంత లెవెల్ వాడుకోలేదు. మళ్ళీ ఆ రావుపూడి పట్టేశాడు ఆడియన్స్ వలస అయితే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అసలు మామూలుగా లేదు. బాస్ ని ఈ లెవెల్లో ఎవరు అసలు చూపించారు. లాస్ట్ 20 years లో అయితే మామూలుగా వాడుకోలేదు. మళ్ళీ ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. సంక్రాంతి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువ వస్తుంది తప్ప ఎక్కడ వన్ మూమెంట్ డబ్బై తప్పదు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. వయసు పెరిగిపోయినా సరే కుర్రలో యాక్ట్ ఆయన చిరంజీవి గారే. బాబు బాబు అంటే బాబే. కొంచెం బోరింగ్, యావరేజ్ అనొచ్చు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. మామూలుగా లేదు సినిమా బాబా, చాలా బాగుందన్న. పెద్ద అయిపోయారు అందరూ. పెద్ద కాదు, మామూలు కాదు, పిచ్చిక్కింది మాట. అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాదురా. చిరంజీవి సినిమా అంటే ఎలా ఉండాలో అలాగే ఉంది. పోతారు, మొత్తం పోతారు. రావుపూడి గారు ఎవరిని కూడా తగ్గించలేదు. విక్టరీ వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని కూడా సమానంగా చూపించగలిగారు. సో ఎక్కడిని కూడా మళ్ళీ ఏదో ఎక్కడ కించపరచడం కానీ ఇలాంటివి కూడా చేయలేదు మూవీలోనే. కొడక్క ఇప్పుడు జేబు దొంగ, ఒక ఎంబీబీఎస్, అలాంటి కామెడీ, అలాంటి వింటేజ్ చిరంజీవిని ఈ మూవీలో చూసామండి. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. ఇది ఒక ఎవ్రీ చిరంజీవి ఫ్యాన్ కి ఒక ఎమోషనల్ మూవీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.